హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఛానల్లో రాజశేఖర్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గురించి, అలాగే రామ్ చరణ్ గురించి. ఈ విషయాలు విన్న టాలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయారట. మరి అంతగా ఆశ్చర్యపోయే విధంగా రాజశేఖర్ గారు ఏమని మాట్లాడారో ఇప్పుడు ఆ స్టోరీ అంటూ మనం తెలుసుకుందాం. హీరో పాత్రలు మాత్రమే కాదు, విలన్ పాత్రలు, అతిథి పాత్రలు, విభిన్నంగా ఉండే ఏ పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం కొన్ని పాత్రలకే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు అని అన్నారు రాజశేఖర్ గారు. అలాగే రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో విలన్ వేషానికి మొదట నన్నే అడిగారు అని రాజశేఖర్ తెలిపారు. కానీ ఆ తర్వాత నిర్మాత ఎన్వి ప్రసాద్ తమిళంలో నటించిన అరవింద్ స్వామినే పెట్టుకుంటున్నామని, ఆయన నటించిన షోలో షాట్లను తమిళం నుంచి అలాగే తీసుకుంటున్నామని, ఇక నిన్ను పెట్టుకుంటే మళ్ళీ ఆ సీన్లు రీషూట్ చేయాల్సి వస్తుందని చెప్పారు రాజశేఖర్. ఇక ఆ తర్వాత కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోయే చిత్రంలో విలన్ వేషానికి నన్ను అడిగారు. బాలయ్య ఈ పాత్రకు నన్ను సూచించారని రచయిత నాకు చెప్పాడు. కానీ అది రొటీన్ విలన్ పాత్ర అని తెలిసింది. బాలకృష్ణ గారు నాకు మంచి స్నేహితులు. కథ విన్నాక క్యారెక్టర్ బాగలేదని చెప్పడం బాగుండదని చెప్పి ఆ కథ కూడా నేను వినలేదు అని అన్నారు రాజశేఖర్. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, చిరంజీవి గారు నటించిన స్నేహం కోసంలో విజయ్ కుమార్ చేసిన పాత్రను నేను చేస్తానని అడిగాను. కానీ నువ్వు చేస్తే ఈ పాత్ర నువ్వు చిన్నవాడివి అయిపోతావు అని చిరంజీవి గారు వద్దన్నారు అని రాజశేఖర్ తెలిపారు. ఇక కథ నాకు నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేస్తాను, నచ్చకపోతే చేయను. ఆ మధ్య దర్శకుడు తేజ వచ్చి ఓ కథ చెప్పారు. అందులో విలన్ పాత్ర నాకు బాగా నచ్చింది, చేయడానికి ఒప్పుకున్నాను. కానీ క్లైమాక్స్ విషయంలో తేజ గారికి నాకు ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశాము అని అన్నారు రాజశేఖర్. సో ఫ్రెండ్స్, రాజశేఖర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.